ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా పార్వేట ఉత్సవం. ఋషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. విశాఖ సాగర తీరాన శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో కొనసాగుతున్న రుద్ర హోమం. అలిపిరి ధ్యానారామం ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకం. అభిషేక ద్రవ్యాలలో ధర్మపురి నృసింహుని అనుగ్రహం. ఎన్టీఆర్ జిల్లా పెనుకంచిప్రోలులో కార్తీక మాసోత్సవం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారం పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువుతీర్చారు. భజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నను కొలువుదీర్చి ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేశారు. పవిత్ర జలాలతో సహస్రాధారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులను సమర్పించారు. జగ్నిరే ఛందాగుం జగ్నిరే తస్మాతే తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చ భయాదతః గావః జగ్నిరే తస్మాతే తస్మాజ్జాతా అజావయః యత్పురుషం వ్యదధుః తథా వ్యకల్పయన్ ముఖం కిమత్యకౌ బాహో రూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ భూరాజన్యః కృతః ఊరు తదస్యయద్వై తద్భ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసి తంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత తద్భ్యాం
శ్రో విశాఖపట్నం ఋషికొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం సంధ్యా సమయాన ఋత్వికులు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశ పూజ, విశ్వక్సేన పూజ, ఆకల్మష హోమాది క్రతువులను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తిరుపతి కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రహోమం సంప్రదాయభరితంగా జరిగింది. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుందరమూర్తులను వర్ణమయ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి యాగమండపంలో కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి ఆరాధన, సంకల్పం, నివేదన, రుద్రహోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. కార్తీక శుక్రవారాన అమ్మలగన్న అమ్మ జొన్నవాడ కామాక్షిదేవి ఆలయం ఉత్సవ సొబగులతో పరిమళించింది. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ కామాక్షిదేవి అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, వేదమంత్రాల నడుమ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి రుద్రాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం అర్చకులు ముందుగా గణపతి ఆరాధనతో స్వామివారికి ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల నమక చమక వేద పఠనం, మంగళధ్వనితో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి అర్చకులు రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలు, పుష్పమాలలతో అలంకరించి బిల్వ పత్రాలు, పుష్పాలతో అర్చించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పలు రకాల పండ్ల రసాలు, పావన కృష్ణ, మున్నేటి నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో స్వామివారికి శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. ధూపం, దీపం, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వ మానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్రతాల్వార్లను కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్వికులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరం గోవింద నామంతో పరవశించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సేవలో భక్తకోటి తరించింది. కడపలోని నేక్నాం కళాక్షేత్రంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని గోవిందుని సేవ భక్తిరసభరితంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీవారికి తిరుకళ్యాణ మహోత్సవం మంగళకరంగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా కొలువుదీర్చారు. మరో ఆసనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ ఆగముక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన సంధ్యా సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ వర్ణమయ పుష్పాలు ఆభరణాలు పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించి అర్చనలు జరిపి కర్పూర నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో లలితా సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారిని సేవించారు. ఆలయ ఆవరణలో వినాయకుడు అమ్మవారు ఓం శివలింగం అలంకారాలలో ప్రమిదలను పేర్చి దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కూడేరులో నెలవైన శ్రీ విశిష్ట జోడులింగాల శివాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. 11వ శతాబ్దం నాటి ఈ ఆలయం జోడులింగాల దివ్యక్షేత్రంగా ఖ్యాతి గడించింది. ఒకే పానవట్టంపై శివపార్వతులు కొలువుదీరి ఉండటం ఈ ఆలయంలో విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసాన జోడులింగాలకు అభిషేకం నిర్వహించి చక్కగా అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు జోడులింగాలను దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో కొండపై కొలువైన శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో
కార్తీక ఏకాదశి పర్వదినం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణుడి దివ్యమంగళమూర్తులకు అర్చకులు విశ్వక్సేన పూజ, కలశారాధనలతో మంగళకరంగా స్నపన తిరుమంజనం సేవ జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామి అమ్మవార్లను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు గోవిందుని అభిషేక సేవను కనులారా తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హరిహరుల ఆరాధనలకు ఎంతో శ్రేష్టమైన దామోదర మాసంగా వినుతికెక్కిన కార్తీకంలో ఏకాదశి వేళ సత్యదేవుని ఆరాధన భక్తకోటికి మరింత భాగ్యం. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షం పెదచెరువు గట్టులో వేంచేసిన శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఒంగోలులోని శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవపేతంగా జరిగాయి. ముందుగా గర్భాలయంలోని ఉభయ దేవేరుల సమేత సత్యనారాయణ స్వామి వారికి నిత్య పూజలను పూర్తి చేసి నివేదనలు నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించారు. అనంతరం విధి విధాన భరితంగా అర్చకులు వ్రత కథలను వివరిస్తూ భక్తుల చేత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహింపచేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అనంతగిరి కొండల్లో స్వయంభూగా కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పవిత్ర కార్తీక మాసాన ఈ ఆలయంలో నెల రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ఆవరణలోని పుష్కరంలో శ్రీ చక్ర తాల్వార్కు చక్రస్నాన మహోత్సవం వేడుకగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని సేవించారు. నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో గాయత్రి మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక ఏకాదశి సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతుల సమక్షంలో హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 54,523 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,817 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,40,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.